భూమి శరత్ చంద్ర కోసం ఇష్టమైన వంటలన్నీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది. నువ్వేంటిక్కడ అని అపూర్వ నిలదీసినట్టు ఎగతాళిగా మాట్లాడుతూ ఉండగా, మా నాన్నకి నేను వడ్డిస్తాను అంటుంది భూమి కాన్ఫిడెంట్గా. నువ్వు నాన్న అని అనుకుంటే సరిపోతుందా? ఆయన కూడా నిన్ను కూతురిగా అనుకోవాలి కదా అని అంటూ ఉంటుంది అపూర్వ. ప్రయత్నిస్తే తప్పేం లేదు కదా, తింటారేమో అని భూమి అపూర్వకి ఛాలెంజింగ్గా మాట్లాడుతూ ఉండగా, ప్రయత్నించి అవమాన పాలవుతానని ముచ్చట పడుతుంటే నేనేం చేస్తాను, క్యారియన్ అని అంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంటుంది అపూర్వ. థ్యాంక్ యూ అంటుంది భూమి. ఇక శరత్ చంద్ర రాగానే తను వండిన వంటలన్నీ అక్కడ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ భూమి అక్కడికి వస్తుంది. నువ్వేంటిక్కడ అని శరత్ చంద్ర కోపంగా అడుగుతుండగా, అమ్మ చేతి వంట రుచిని మీకు తినిపిద్దామని అంటూ ఉంటుంది భూమి. అమ్మ చేతి వంట అని షాక్ అవుతాడు శరత్ చంద్ర. అపూర్వ పక్క నుండి అంతా గమనిస్తూ ఉంటుంది. అపూర్వ వచ్చి శరత్ చంద్రకి వడ్డిస్తూ ఉంటుంది. ఆ వంకాయ కర్రీ స్మెల్ చూసిన శరత్ చంద్ర అచ్చం అచ్చం శోభ చేసినప్పుడు వంకాయ కర్రీ ఇలాగే ఉండేది, నిజం చెప్పు, నువ్వు చేసావా అని భూమిని నిలదీస్తూ ఉండగా, పిన్ని చేసింది అని అపూర్వ చేసిందని చెప్పేస్తుంది భూమి. దాంతో ప్రశాంతంగా భోజనం చేస్తూ ఉంటాడు శరత్ చంద్ర. కాస్త మనసులో గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ. భూమి వైపు అపూర్వ చూడగా, చూసావా ఎలా తినిపిస్తున్నానో అన్నట్టు అపూర్వని చూసి ఛాలెంజ్లో గెలిచినందుకు కళ్ళు ఎగిరేస్తూ ఉంటుంది భూమి. కూతురిగా శరత్ చంద్రకి భూమి ఎలా దగ్గరవుతుందో, అపూర్వకి ఎలా బుద్ధి చెప్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.